సైన్యముల అధిపతివై ఆగని ఊరులో మారిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలి. సాక్ష్యం చెప్పక ముందు ఆ మధ్యలో పద్మావతి గారు ఉన్నారు. రామకృష్ణపూర్ నుంచి వచ్చిన పద్మావతి గారు, వారు ప్రార్థన చేస్తారు. తర్వాత సాక్ష్యం ఎవరు చెప్తారో వారు లేచి రావాలి. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఈ ప్రార్థన తర్వాత ఎవరు చెప్తారో, ఇక్కడ పేర్లు ఏం రాయలేదు, ఎవరు చెప్తారో వారు ముందుకు రావాలి. కుటుంబ సభ్యుల్లో నుంచి ఇద్దరు సంపూర్ణంగా, తర్వాత అమ్ముల అంటే పాస్టమ్మ గారు ఇద్దరు సాక్షి చెప్పాలి. ఇంకా చెప్పేవాళ్ళంటే సిద్ధపడండి. పరిశుద్ధులను మహోన్నతులను మమ్మల్ని ఇక్కడ ప్రేమించిన మా ప్రియపడల గుర్తండి నిజమైన నామానికి లెక్కించలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభావ. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవా, మార్పు లేని దేవ, మాట తప్పని దేవ, సజీవుడానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభావ. ఎంతగా స్థితించిన, ఎంతగా మయంపరిచిన, ఇంకా నన్ను ఇక్కడ నష్టలమై ఉంటున్నాం నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన నీ బిడ్డలుగాని సొత్తుగాని జనముగా చేసుకుని నాయన ఏ రీతిగా నిన్ను స్థుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మాకంటే పెద్దవారు, గొప్పవారు, అందచందాల గల వారు, విద్యావంతులు అనేక రీతిలుగా భూగర్భంలో దాగి ఉంటుండగా నాయన ఏ యోగ్యత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచినామంటే కేవలం నీ కృపే దేవానికి స్తోత్రాలు నాయన. ఈ దినం నాయన ఇదిగో నాయన నీ సన్నిధిలో నిలబడటానికి నాయన మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయానికి స్తోత్రములు నాయన. మా దాసులు నాయన ఇశ్రాయేల్ గారు, అయ్య గారు, నాయన రుబ్కాం గారు నాయన తండ్రి నాయన వారు స్థాపించిన యొక్క సంఘాన్ని నాయన, ఈ స్థలాన్ని నాయన, ఇటు గృహాన్ని బట్టి నీకు వందనాలు. వారి సన్నిధిలో నాయన నీ పిలుపునందుకు నీ సన్నిధిలో ఉన్నప్పటికీ నాయన వారికి ప్రేమించిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఈ కుటుంబంలో నాయన జరిగిన నాయన కార్యం నీకు తెలిసి ఉంటున్నది నాయన. మా పెద్దలకు చెప్పకపోవడం మా స్థితిగత అంతరిగిన దేవుడు వహించినవయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో శనివార దినమున తండ్రి నీ కుమారుడి మారియాడు ప్రభా నాయన నీ పిలుపునందుకు నీ సన్నిధిలో నాయన నిద్రించి ఉంటుండగా నా తండ్రి నాయన అనిమిత్తమైన నాయన ఇదిగో ఈ దినము నాయన మీరు యొక్క నాయన జ్ఞాపకార్థ కూడిక నాయన యొక్క ఆదరణ కూడికను మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా ఉద్దేశాలు, మా తలంపులు, మా ఆలోచనలు వేరు నాయన. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ చిత్తము వేరే ఉంటున్నది నాయన. నీ కుమారుని నాయన నీ పిలుపు అందుకుని సన్నిధికి వచ్చినప్పుడు నా తండ్రి నాయన ఆ దినం జరిగిన కార్యక్రమాంచట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఈ దినము కూడా నాయన ఈ యొక్క ఆదరణ కూడికకు నాయన తోడుకుని వచ్చిన దైవ సేవకులు బట్టి, సంఘాన్ని బట్టి నాయన, అయా నాయన కుటుంబ సభ్యులు బట్టి నాయన, స్నేహితులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. నీ సన్నిధిలో నాయన విడిచి వెళ్ళిన యొక్క కుటుంబం కొరకు ఆదరించబడటానికి నాయన తగినటువంటి మార్గంలో నీ బిడ్డలముగా నేను మేమందరం ప్రార్థించడానికి నేను నీ సన్నిధిలోకి వచ్చి ఉంటుండగా యేసయ్యానికి స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. నేను వాక్యం సెలవిస్తుంది నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాన్ని మీరు ఆదరించండి అయ్యా. నీ మాటలతోనైనా, నీ గొప్ప మాటలతోనైనా అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. మొక్కిన తల్లి వాళ్ళని ఆదరించిన రీతిగానైనా నువ్వు ఆదరిస్తానన్నా ప్రభు నీకు వందనాలైనా తల్లైనా మరిచినేమో కానీ నేను నిన్ను బలవని విడువనైనా వాడిని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మొక్కిన తల్లి వాళ్ళని ఆదరించిన రీతిగా నా కుటుంబాన్ని మీరు ఆదరించమని వేడుకొంచున్నాను. యేసయ్యానికి వందనాలు ప్రభు నాయనా. అయ్యా నాయన బిడ్డలు చెప్పవలసిన సాక్ష్యాల్లో మీరుండండి నాయన. కుమారుడు ఏ రీతిగా జీవించాడు నా తండ్రి, కుటుంబ సభ్యులందరికీ
ఆత్మకు శాంతి కలగ చేసి నాయన నువ్వు వచ్చినప్పుడు నాయన పరదేశంలో నుంచి నీ చెంతకు చేర్చుకోవు నడుచున్న నిరీక్షణ లేని ఇతరుల వరకు మనం దుఃఖించకుండా ప్రభా నిరీక్షణ కలిగి ఒకనొక దినాన్ని నీకు మనం చూస్తామని గొప్ప నాయన నా తండ్రి నాయన సంతోషాన్ని ఆనందాన్ని కుటుంబ సభ్యులు సంఘం అందరము కలిపి ఉండడానికి నీ కృపను అనుగ్రహించి మనం వేడుకొంచున్నాను బ్రహ్మానికి స్తోత్రాలు నేను కుటుంబాలందరినీ కూడా మీరు ఆదరించండి మా చెల్లి కలశంలో జరగవలసిన కూడిక అంతటిని నేను మీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభు మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు ప్రభు సాక్ష్యాల ద్వారా మీ దాసులు నిలబెట్టుకుని చెప్పబడే మాటల ద్వారా కుటుంబం వచ్చిన బిడ్డలందరూ ఆదరించబడటానికి నేను తగినటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యము జరిగించి ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నీ నామానికి మహిమగలతో ప్రభావాలు తెచ్చుకోమని ముందున్న సమయాన్ని అంతటా మీ చేతికి సమర్పిస్తూ నజరేయుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అది ఇమానుయేలు విషయంలో కొంచెం చిన్న సాక్ష్యం ఆశపడుతున్నాను. ఆయనతో మాకున్న అనుబంధం 2080 నుండి అంతకు ముందు నుండే మరి మేమందరం కూడా ఒక దగ్గర నుండి మరి వాళ్ళము మా పిల్లలు మరి 2088లో మా వివాహం జరిగింది. ఎప్పుడైతే మా వివాహం జరిగిందో అప్పటి నుండి కూడా మరి మా పిల్లలు ఎలాగో అలాగా మరి వాళ్ళు కూడా చిన్నవాళ్ళ ఉండే అప్పటి నుండి కూడా మరి అక్క అక్క అంటూ ఎంతో మరి ప్రతి విషయంలో ఏ పని చెప్పినా నమ్మకంగా చేయడము, మరి ఏదైనా కోప్పడ్డా కూడా మరి ఆయన ఏమి పెట్టుకునేవాడు కాదు. మళ్ళీ ఒక చిన్న పిల్లోడి మనస్తత్వం కలిగి ఉన్నట్టుగా మరి వాళ్ళ వెంటనే మాట్లాడేవాడు, ఏ పని చెప్పినా చేసేవాడు. మరి అంతేకాదు మరి వాళ్ళ అన్న వాళ్ళ బిజినెస్ విషయంలో కూడా మరి ఎంతో మరి కష్టపడి మరి ఎంతో భారంతో ఎన్నో మరి ఆయన పనిచేసేవాడు నమ్మకంగా. వాళ్ళ అన్నకు ఒక కొడి భుజంగా ఉండి మరి ఆ బిజినెస్ లో ఎంతో మరి కష్టపడి మరి కుటుంబ విషయంలో మరి ఆయన చాలా ఇదిగా ఉన్నాడు. అయినప్పటికీ తర్వాత మా పిల్లలు మరి చింటూ ఫస్ట్ మా చింటూ పుట్టినాక మరి చింటూనైనా శైలిని వాళ్ళ స్కూల్ కి తీసుకెళ్లడము తీసుకురావడము మరి ఎంతో మరి చాలా ప్రేమలు చూసేవాడు. మరి ఇలాంటి మరి రీతిలో మరి ఆయన మాకు విధేయత చూపుతూ మరి అన్న మాటకైనా మా మాటకైనా విధేయత చూపుతూ మరి నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన వ్యక్తిగత జీవితం ఏదైనప్పటికీ ఆయన కాపటం లేని వాడిగా ఉన్నాడని సాక్ష్యం ఇస్తాను. ప్రతి విషయంలో మరి ఆయన కపటం అనేది ఉండేది కాదు తనకి. మరి ఏదైనా మామూలుగా మంది తెల్లవారి అసలు ఏమి జరిగినట్టుగా తిట్టినా సరే కోప్పడినా సరే ఏమి జరిగినట్టు ఉండేవాడు కాదు. నమ్మకంగా మళ్ళీ తెల్లవారి అట్లా ఏం చేయాలి అట్లా మామూలుగా అడిగేవాడు. అట్లా మరి అక్కడ నేను ఎప్పుడు చేసినా నాకు ఇష్టం అనిపించదు, మీరు చేస్తేనే నేను కడుపు నిండా తింటాను. అట్లా కొంచెం తిండి విషయంలో కూడా మరి నన్ను అడిగా చేయని అని అడిగి చేపించుకుని తినేవాడు. మరి ఇంత లోపల ఏమైందంటే మరి మా పెద్ద పాప డెలివరీ అయినందుకు నేను పోవాల్సి వచ్చింది హైదరాబాద్ కి. మరి అన్నయ్యనేమో అక్కడ ఉంటే ఉన్నాడే కానీ ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు, అదే ఎట్లుందిరా ఏముందిరా మరి ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ నొప్పి ఉందా అని అడుగుతారు. ఏముండేవాడు అట్లా ఏం లేదు అట్లా ఏం లేదంటే వచ్చినప్పుడు ప్రజా కేర్ లో మరి అక్కడిక్కడ చూపించుకుంటా అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుంది. కానీ దాంట్లో ఎప్పుడు కూడా జాయింటీస్ అని తెలవలేదు. తర్వాత మరి మళ్ళా వాళ్ళు ఇక్కడ చేయించినప్పుడు జాయింటీస్ బాగున్నాయి అని చెప్పిండు. దాన్ని బట్టి అప్పుడు తెలిసింది. కానీ అప్పటిదాకా ఆయన మంచిగానే ఉన్నాడు, తిరుగుతూ పిల్లలను ట్యూషన్ తీసుకెళ్తూ మరి కూరగాయలు తెచ్చి మరి ఇంట్లో పనులైనా హెల్ప్ చేస్తూ బాగానే ఉన్నాడు. శనివారం రోజు మటుకు
కొంచెం ఇది ఉండే సండే పడిపోయిందంటే లెగవలేదక్క. మరి అప్పటి నుండి మరి ఏమైందంటే కొంచెం ఇక్కడ నొప్పి వస్తుందన్నా అని చెప్పింది కాదు మనకి. ఇంకా అప్పటి నుండి లెగవలేకుండా ఉంటే సరే అని వాళ్ళు ఆదిలాబాద్ తీసుకెళ్ళిండ్రు. అక్కడ పోయినాక సోమవారం వెళ్ళిండ్రు, శనివారం వరకు మరి ఇట్లా జరిగింది. ఇదంతా 3 days లోపల దేవుడు మరి ఆయనకు మంచి దర్శనం కూడా చూపించిందని చెప్పిండట. అది దేవుని చిత్తం ఏంటో మాకైతే మరి వైట్ డ్రెస్ వేసుకొని పాస్టర్ గారు వచ్చిందని చెప్పిండట. మరి మీ నాన్న అంటే కాదు పాస్టర్ గారు వచ్చిందని చెప్పినట్టు నేనైతే నమ్ముతున్నాను. ఆయన దేవుని రాజ్యంలో ఉండేది నేను నమ్ముతున్నాను. మరి ఆయన కపటం లేని నిష్కపటంగా ఉంటూ మరి దేవుని పొందుకొని అన్ని రీతిలో దేవుని అందుకు ఉన్నాడన్న నిరీక్షణగా మేమందరం కూడా ధైర్యంతో ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆస్తులన్నీ కోల్పోయినా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఎగువా ఇచ్చెను ఎగువా తీసుకొనెను ఎగువా ఇచ్చెను ఎగువా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగును గాక ఆయన నామమునకే స్తుతి కలుగును గాక ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట ప్రేమ నమ్మకాల గొప్ప దేవ, మరొకసారి ఈ యొక్క ఉదయకాల సభను తన ప్రభా ఈ విధంగా ప్రభా నీ మందిరాలను చేరి తన ప్రభా ఈ ఆదరణ కోడికలో మేము పాల్గొంటూ సాయం చేయండి. కుమారుడు ఇమేనల్ గురించి ప్రభా 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆలోచన చేసిన నిలబడం సాయం చేయండి. కుటుంబానికి ఆధారంగా, సంఘానికి ఆధారకరంగా, సమాజానికి, కుటుంబం బంధువుల మిత్రులకు, సేవలాసులకు ఆధారకరమైన 2 మాటలు మాట్లాడుకుని తండ్రి ప్రభా మేము ఇక్కడ కూటమిలో బలపట్టకు సాగించాము తండ్రి. నాకు నోటి మీరే మాటలు అందించి తద్వారా ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని క్రీస్తు పొందిన నామాన ఈ కొద్ది చిన్న ప్రాంతం మీకే సమర్పిస్తున్నాను. ఆమె చేరవచ్చినటువంటి సంఘ సభ్యులకును, బంధుమిత్రులకును, ఎమ్మెల్యే గారి యొక్క బంధుమిత్రులకును మరియు నా యొక్క కాగజ్ నగర్ కొంతమంది సభ్యులకు కూడా చూడగలుగుతున్నాను. అందరికీ దేవుడు నా వందనం తెలియజేసుకుంటున్నాను. ఇమానుయేల్ అనగానే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఇజ్రాయెల్ పాస్టర్ గారు. ఇజ్రాయెల్ పాస్టర్ ఆ రోజులలో ఇజ్రాయెల్ పాస్టర్ గారు అంటే ఆశామాసి గారు కానీ తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ చేతిలో పట్టుకొని ఊర్లో అందరినీ కలుసుకుంటూ ఆదరణకరంగా మాటలు మాట్లాడుతూ ఆదరిస్తూ తిరిగే వ్యక్తి. అయితే దురవశాత్తు ఆ యొక్క కుటుంబ సభ్యుల వారికి ఉన్న సంతానం 8 మంది సంతానము. అయితే కుమారులలో 2వ కుమారుడు ఇమానుయేల్. నాకున్న సంబంధం ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో నాకు కూడా హార్ట్ స్టంట్ పుట్టిన తర్వాత కొంచెం ఇబ్బందులు బదులుతో ఎక్కువ కొంచెం దగ్గర సంబంధంగా ఉన్న ఏ విధంగా అంటే నాకు జొన్న రొట్టెలు అందించే దాంట్లో తమ్ముడు సాయం చేసేవాడు. అయితే
కుమారులు నా కుమారులు లేకపోయినప్పటికీ తమ్ముడు వచ్చి ఇచ్చేవాడు. ఎప్పుడు వచ్చి కూర్చున్నా కూడా 2 నిమిషాలు కానీ 5-10 నిమిషాలు మేము పాత రోజులను జ్ఞాపకం చేసుకునేవారం. పాత రోజులు అంటే మేము కూడా ఇక్కడే పుట్టాం కాబట్టి ఈఎస్ఐ గేట్ అవతల మా ఇల్లు, ఇక్కడ చర్చ్, అక్కడ నిలబడితే ఇక్కడ చర్చ్ కనబడేది. ఇప్పుడు ఇవన్నీ అడ్డంకాలు అయిపోయినాయి. ఇప్పుడు అన్ని అడ్డంకాలు అయిపోయినాయి. చాలా దాన్ని ఏమంటారు, ఇక కాలం నిర్ణయించిన కొద్ది దాని వ్యత్యాసాలు అయిపోయినాయి. సరే, ఏదైపోయినటికి ఆ బిడ్డ గురించి ఒక 2 మాటలు చెప్పి చిన్న వాక్యం చదివి నేను ముగిస్తాను. 2-3 నిమిషాలు సరిపోతుంది, కానీ ఇప్పటికి 2 నిమిషాలు అయిపోయి ఉంటుంది. సరే, ఇమ్మానుయేల్ గురించి అంటే చాలా ఇప్పుడు మా సంపూర్ణ సిస్టర్ చెప్పినట్టు చాలా సహనశీల్, అంటే కొంచెము బ్రాడ్ మైండెడ్ అంటే విశాలంగా ఆలోచించే వ్యక్తి. అంటే అన్నదమ్ములలో ఇదొక క్యారెక్టర్. ఈ 4 అన్నదమ్ములు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమట అంటాం కదా, ఇది ఒక తీర్పు అలాంటిది. అయితే మంచిగా ఆలోచించే వ్యక్తి, అంటే బ్యాలెన్స్ గా ఆలోచిస్తుంటే అందరినీ సమానంగా, ఏ విధంగా అంటే కొంచెం ప్రాణంగా ఆలోచిస్తారు. అంటే కుటుంబం గురించి, సంఘము, సమాజం గురించి ఆలోచిస్తుంటే ఆ కుమారుడు ఈ మధ్య కాలంలో నేను మా ఇంటికి వస్తేప్పుడు ఎక్కడ కలుసుకున్నా ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకునేవారు. లాస్ట్ అంటే కూడా ఒకసారి అదే మీరు వస్తుంటే బాగా అనిపిస్తున్నారు, రోజు ఎందుకు అవుతున్నారా బాబు అంటే, అలా లేదన్నా మారలేదన్నా నడుస్తుందన్న గోలే తీసుకుంటున్నా అది అనుకుంటే, అది ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తము మనకు నిర్ణయించింది. ఎందుకంటే మానవులుగా మనం ఈ లోకంలో జన్మించి ఎంత కాలమైనప్పటికీ ఒక దినము మనము నిద్రించాల్సిందే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. అందుకే బైబిల్లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనంలో, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుపడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడదురు. ఈ యొక్క వాక్యంలో ప్రసంగి చెప్తున్నాడు ఏంటంటే, మన కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనకు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి జీవితం మనది. అయితే ఇక్కడ చేరిన మనందరం కూడా ఇమ్మానుయేల్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఎప్పుడు మన మరణం వస్తుంది తెలియదు, కానీ ఈ లోకం ఇంకను సువార్త తెలియని ప్రజలు ఎంతమంది నశించిపోతున్నారు. కాబట్టి మన జీవితం కూడా ఒక సువార్త భరితమంగా ఉండాలి. ప్రజలు చెప్పినట్టు పాట ఛాన్స్ ఇవ్వలే, కానీ సరే ఏదైపోయినట్టుకని మనందరం ఇక్కడ కేవలం అందరం క్రైస్తవులమే, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళమే. ఇద్దరు కూడా భార్య భర్తలు చాలా నెమ్మది పరువులు అనిపిస్తుంది. పిల్లలు కూడా చూస్తుంటే కుమారుడు వాళ్ళ ఇంట్లో దాదాపు ఎవరికి ఆ పర్సనాలిటీ లేదనిపిస్తుంది. ఆ పర్సనాలిటీ ఇజ్రాయల్ బ్రదర్ పర్సనాలిటీ అనిపించింది. అందుకంటే ఆ ఎత్తు అనుభవం నేను చూస్తుంటే, పాపనేమో చిన్నగా ఉన్నది 10th క్లాస్ అంటే, వీడు 8th క్లాస్ అంట. అది చూసినప్పుడు వీడే పిల్లడు అనుకునేది. ఇంకా పాపము చిన్న పిల్లలు చేస్తేలాగానే ఉన్నది పాపం చూస్తుంటే. ఒకరికి చూస్తే బాధ అనిపిస్తుంది, ఒకరికి చూస్తే సంతోషం అనిపిస్తుంటది. ఆ సూపులు ఇట్లా చూస్తుంది, ఇట్లా ఇట్టేస్తాడు అప్పుడు సూపులు. కొన్నిసార్లు గమనించిన పాపం చూస్తే చాలా వేగంగా అనిపిస్తుంది. కానీ ఏదైపోయినాడికి కుటుంబానికి సత్యమానికి లే ఉందాం. వాక్యం చూసినట్టు విధులకు, తల్లి లేని పిల్లలకు దేవుడు అర్థంగా ఉంటాడు. ఆదరణ మాటలు మనకు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎందుకంటే ఇది చాలా ఆదరణ మాటలు. విధులకు, తల్లి లేని వారికి దేవుడే సహాయకుగా ఉంటాడు. ఈ ఆదరణను మరియా లేయాకు పిల్లలంటే చాలా మాటలు ఇంకా తెలుసు తెలియదంటే తెలుసుంటది. ఎందుకంటే కొంతసేపు ఈ ఆదరణ కూర్చుంటుంది కావచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథము మనకు చాలా ఆదరణ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి అధ్యాయంలో, ప్రతి పుస్తకంలో, ప్రతి వచనంలో, ప్రతి పదంలో మనకు దేవుడు చాలా ఆదరణకరమైన మాటలు మనకు వచ్చినాడు. నేను చెప్పాల్సింది ఒకటే మాట ఏంటంటే, ప్రతిదిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోమా. అందులో మనకు ఆదరణకరంగా చాలా మన సత్యాలు మనకు దాగి ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో, ప్రతి వచనంలో, ప్రతి పదంలో మన దేవుడు మనతో మాట్లాడుతుంటాడు.
ఈ వాక్యం ప్రస్తుత గ్రంథం మనం చదివినట్లుగా మనకు ఎంతో ఆదరణ దొరుకుతుంది, నెమ్మది. ఎవరు ఏది ఆదరణ నెమ్మది దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా కుటుంబం నుంచి ప్రార్థన చేయాలని చేసిన తర్వాత మరి లేయర్ గారు ఇమానుయేల్ ఫోటోకి పూలమాల వేస్తారు. మాస్టర్ గారు కూర్చో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మహాపరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యకాల సమయంలో ప్రభా మా నిర్ణయం రండక్క, అట్లా చేయొద్దు. ఇక్కడ ప్రోగ్రాం కదా. తర్వాత రండి రండి. పాప బాబు ముందుకు రావాలి తొందరగా. పాప బాబు ముందుకు రండి రండి అక్క. దీని తర్వాత దినేష్ మాస్టర్ గారు పల్లవించండి పాడతారు. ఆ తర్వాత మనకు పీటర్ సార్ కూడా ఆయన కూడా పల్లవించండి. నేను ఎంత చెప్తాను అంతే చేయండి. ఒక పల్లవించండి తర్వాత మనకు సందేశం ఉంటుంది. విలింగ్టన్ అన్న కూడా ఉన్నట్లయితే ముందుకు రావాలి. విలింగ్టన్ దినేష్ మాస్టర్ గారు పల్లవించడం అంటారు. తర్వాత పీటర్ గారు కూడా పల్లవించడం. విలింగ్టన్ అని ఉన్నాడా? ముందుకు వస్తే అన్న కూడా పల్లవించడం. దీని తర్వాత డైరెక్ట్ మెసేజ్ ఉంటుంది, ఎందుకంటే టైం లేదు. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాలో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ జయం, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ జయం, శాంతి జలము చెంత నడిపించును. శిరము వంచెనా అనిగ
కని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. మార్టిన్ రమేష్ పాస్టర్ గారు మీరు కుటుంబ సభ్యులందరికీ, అందులో ముఖ్యంగా తన భర్తను కోల్పోయిన విజయ్ గారికి, వారి యొక్క కుమారుడు కుమార్తె మరి ప్రభు నామం నేను వారు ధైర్యాన్ని కలిగి ఉండాలని, ధైర్యంతోనే ప్రభు నామంలో ప్రభు సేవలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క ఆదరణను నేను వారికి తెలియజేస్తున్నాను. పాట పాడమన్నారు కానీ కొంచెం చిన్న వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను, అయినను దీనులను ఆదరించు దేవుడు. వెలుపల పోరాటములు భయములు ఉన్నాయి లోపల, కానీ దీనులందరినీ ఆదరించే దేవుడు అని అనుకున్నాడు. అలాగే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు కాబట్టి మీరు, దేవుడే నీతి గలవాడు కాబట్టి మీరు ధైర్యంగా మరి దేవుని నామంలోనే దేవుని మార్గంలోనే మీరు నడవాలని కోరుచున్నాను. తన శ్రమలన్నిటిలో కృపచూపువాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును. మీ బిడ్డల యందు మీకున్న కోరికలు ఏమిటి? నా భర్త లేడనే దుఃఖంలో బాధలో మీరు ఉంటున్నారు కాబట్టి లేగారు మీ కోరికలన్నీ నెరవేర్చే దేవుడు మీకున్నాడు, మనకున్నాడు. యెహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, ఆయన గాయములు కట్టువాడు. మన గుండె చెదిరిపోయింది, తమ్ముడు లేడని, అన్న లేడని, భర్త లేడనే ఒక బాధలో మనం ఉన్నాం. ఒక గాయం మనకు కలిగింది, మన గుండె చెదిరిపోయింది. కానీ ఆ గాయాన్ని మనకున్న గుండెలో ఉన్న గాయాన్ని కట్టే దేవుడు మనకున్నాడు. ఇమానుయేల్ గురించి 2 మాటలు చెప్తాను. నేను 1995 డిసెంబర్ నా మ్యారేజ్ అయింది. కొంచెం అంతకంటే ముందు ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉంది. ఇజ్రాయెల్ పాస్టర్ గారు వారి కుటుంబం అందరితో నాకు సంబంధం ఉంది. అప్పుడు చిన్న పిల్లలు. ఇమానుయేల్ ఏంటంటే ఆయన చాలా మితభాషి, సౌమ్యుడు, మంచి హ్యాండ్సమ్ కూడా. ఆయన హెయిర్ స్టైల్, ఆయన పెట్టే గ్లాసెస్, రేవన్ గ్లాసెస్ పెట్టేది. ఆయన చేతిలో ఎప్పుడు యమహా వెహికల్ ఉండేది. చాలా స్టైల్గా ఉండేది, డిఫరెంట్ గా ఉండేది ఈ కుటుంబంలో. కానీ మంచితనం కూడా చాలా ఉంది. చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఏం మాట్లాడినా నవ్వి ఊరుకునేవాడు. మనం ఏదన్నా అన్నా కానీ, ఎప్పుడన్నా ఒక చిన్న మాట అన్నా కానీ దానికి ఆయన రిప్లై ఇచ్చే మనస్తత్వం కాదు. సున్నిత మనస్కుడు, చాలా సున్నితమైన మనసు కలిగిన వాడు ఇమానుయేల్ గారు. కుటుంబంలో మంచి డ్రెస్సింగ్ స్టైల్. జాన్ అన్నకు బాగా సపోర్టివ్గా ఉండేది. ఎబ్నేజర్ కొంచెం మాట్లాడతాడు కానీ తను మాట్లాడకుండానే మనుషులను బెదిరించేవాడు. బిజినెస్ లో ఉంటాయి కదా, బిజినెస్ లో కొద్దిగా అది కూడా ఉండాలి, ధైర్యం ఉండాలా, ధైర్యంగా మాట్లాడాలి, అయితేనే బిజినెస్. అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన వ్యక్తి. కానీ మాతో ఎక్కువగా మాట్లాడకపోయేది. ఈ మధ్యలోనే 2 సార్లు ఇంటికి వచ్చిండు. చాలా బలహీనంగా బలహీనం. మనకు బాధ అనిపిస్తారు కానీ ఏం చేస్తాం, ఏం చేయలేదు కదా. చాలా వీక్ అయిపోయాడు, కొంచెం బాధ అనిపించినారు. ఆయన ఎక్కువ ఎక్కడ ఎదురుపడి మాట్లాడే తత్వం కాదు, నవ్వి ఊరుకునేవాడు. కుటుంబంలో ఇమానుయేల్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఎక్కువ కనబడడం, ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ ముందుకు రావడం, అనవసరమైన మాటలు మాట్లాడడం, అధికంగా మాట్లాడడం ఆయనకు అలవాటు లేదు. అందరితో మంచిగా ఉండేది, అందరితో ప్రేమగా ఉండేది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గారికి మీరేం ఆధారపడకుండా దేవుని అయిన భారం నుంచి మీ జీవితాన్ని సాగించాలని కూర్చున్నాను. థ్యాంక్ యూ. నేను తర్వాత చెప్తాను కానీ ఆయన కంటకు చేశాడు ఆల్రెడీ. లేదా నన్ను తప్పకుండా చెప్పాలంటే నిలబడి చెప్పేశాడు. నాకు అప్పుడు అనిపించింది, ఈయనలో ఉన్నది ఏదో వట్టిగా బయటపడట్లేదు కానీ ఆయనలో ఆత్మీయత ఉన్నది అని అప్పుడు అనిపించింది. అందరూ కట్టుకుంటూ చెప్తే ఆయన మొత్తం చెప్పేశాడు. నేను చాలా సంతోషపడ్డాను, చాలా సంతోషం. రజిత ముందుకు వచ్చి తన 2 నిమిషాలు
వాళ్ళ కుటుంబంతో ఎక్కువ అటాచ్మెంట్గా ఉంది మనతో కూడా. అందరికీ వందనాలు. యాక్చువల్లీ మేము ఈరోజే వచ్చే వాళ్ళము, కాకపోతే 3 days బ్యాక్ జానన్న నాకు కాల్ చేసి ఏమన్నా బాగాలేదమ్మా అంటే 1 week నుంచి నడుస్తుంది, బట్ 3 days బ్యాక్ చెప్పారు ఇట్లా సిగ్నేచర్ తీసుకున్నారమ్మా అంటే నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నాకు ఏమన్నా అన్నకంటే ఎక్కువ, నేను ఎటు వెళ్ళినా కూడా నేను ఒక్క కాల్ చేయగానే అన్న నా కోసం వచ్చేటోడు. ఎవరు వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా నాకు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి ఇచ్చేటోడు. అంత మంచి మనసున్న ఇమ్మని అన్నట్టు. నేను కాల్ చేసి చెప్పి నాకు స్కూల్ దగ్గరికి ఏదైనా తీసుకురా అన్న అంటే ఒక్కొక్కరు విసుక్కొని వెళ్ళిపోతారు. 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు వెయిట్ చేస్తారు. కానీ ఇమ్మని అట్లాంటి వాడు కాదన్నట్టు. నేను వచ్చేదాకా నా కోసం వెయిట్ చేసి నాకేం కావాలో అది ఇచ్చేటోడు. ఎవరికైనా కూడా, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా హెల్పింగ్ నేచర్ అనేది చాలా చేసేటోడు అన్నాడు. ఏ పని అడిగినా ఎవరు ఏం చెప్పినా కూడా విసుక్కునేటోడు కాదన్నాడు. అందరికి ఎవరినైనా డ్రాప్ చేయాలన్నా కూడా ఒక్కొక్కరైతే కసురుకుంటారు, నేను వెళ్ళాను, నేను ఎందుకు డ్రాప్ చేయాలి వాళ్ళని. కానీ అన్న అట్లా కాదు, నేను వెళ్తా. నేను ఏ టైంలో, నేను నైట్ 9కి కాల్ చేసినా, నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా అన్న నాకు రెస్పాండ్ అయ్యి వచ్చేటోడు అన్నాడు. అన్న మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. నాకు పెళ్ళప్పుడు కూడా అన్న నాకు కాళ్ళు పట్టుకొని నాకు పసుపు రాసి ఎవరు కూడా చేయలేదు అట్లా. నేను చాలా బాధపడ్డా. అన్నకి హెల్త్ బాగాలేదు కాల్ చేసినప్పుడు నేను ఏడ్చా. దేవా చాలా మంచి మనస్సున్నవాడు, నీ చిత్తం నీ ఇష్టం అయితే మంచి ఆరోగ్య నియమం ప్రే చేసినప్పుడు సాయంత్రం నాకు మళ్ళీ అన్న కాల్ చేసిండు, అన్నం తింటుండురా మంచిగా ఉన్నాడు అంటే మళ్ళీ నేను ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాను. నేను మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు అన్న కాల్ చేసి చెప్పిండు అన్న మంచిగా ఉన్నాడు అన్నం తింటుండు అన్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవా మంచిగా ఉన్నాడు, ఓకే. నేను వచ్చేసరికి మళ్ళీ అన్న మంచిగా ఉండాలని ప్రేయర్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచాను, మా మదర్ కాల్ చేశారు, అమ్మ ఇమ్మన్నా ఇంకా లేడు అని. ఆ క్షణంలో ఎంత బాధ అనిపించిందంటే నేను రావాలని చాలా ట్రై చేశాను, కానీ నేను అక్కడ ఎక్కుతే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతా అన్నట్టు. నేను అందలేను, కానీ నేను అన్నయ్యని చూడలేదు, కానీ ఎప్పటికీ చూడకుండా అయిపోతా అని అయితే నేను అనుకోలేదు. అటువంటి మంచి మనిషిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ప్రతి విషయంలో మాకు హెల్పింగ్ నేచర్ ఉండే అన్న లేకపోవడం నేను చాలా బాధపడుతున్నా అన్నట్టు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ముందుకొచ్చి వారు కూడా ఈ కుటుంబంతో చాలా సహవాసం ఉంది. 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తే మనం సందేశంలోకి వెళ్తాం. మీరు ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా ముగిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి సభా అధ్యక్షులు పీతి కుమారయ్య గారికి, వేదిక వెళ్ళినటువంటి తోటి దైవజనులకి, అలాగే మరి జానన్న కుటుంబస్తులకి, అలాగే వెళ్ళినటువంటి సేవకులకు, బంధువులందరికీ కూడా ప్రభు నామమున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి జానన్న గారి కుటుంబంతో మాకు గత సుమారు 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. మరి సేవకుల కుటుంబం ఈ కుటుంబం. దేవుని సన్నిధిలో మరి శేషుని ఇశ్రాయేలయ్య గారు గత సుమారు 60 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి పరిచయం చేసినటువంటి దైవజనులు ఇక్కడ, అలాగే రామకృష్ణపూర్లో సంఘాలను స్థాపించి మరి వారి యొక్క 2వ కుమార్ జానన్న గారి యొక్క తమ్ముడు మరి మొన్నటి దినమున వారు ప్రభు యొక్క పిలుపును అందుకొని వారు దేవుని సన్నిధిలో వారు ఎత్తబడ్డారు. మరి విడవబడినటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి
ఆదరణ మరి దేవుడు అనుగ్రహించాలని ప్రభు పేరట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాట చదువుకొని మరి కొన్ని మాటలను నేను ప్రసంగం చేయను, జస్ట్ ఒక మాట గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథము గురించి మనందరికీ తెలుసు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. కనుక ఈ లోకములో అందరం కూడా ఒకరోజు ఏమన్నా వెళ్ళిన మార్గములో, మన తండ్రి గారు వెళ్ళిన మార్గములో ఏమన్నా వెళ్ళారు. అలాగే సజీవులంగా ఉన్నటువంటి మనం కూడా ఒకరోజు అందరం కూడా మన బంధువులను, మన యొక్క కుటుంబస్తులను, కన్నవారిని, తోబుట్టు వారిని, సంఘాన్ని, అలాగే బంధుమిత్రులను, సేవకులను అందరినీ కూడా విడిచి ఒకరోజు తప్పకుండా అందరం కూడా వెళ్ళవలసిన వారిమే. మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భౌతిక దేహాన్ని మనం విడవలసిందే. అది తప్పదు. మరణం అనేది అందరికీ తప్పకుండా వస్తుంది. అది దేవుడు పెట్టినటువంటి క్రమం. కనుక ఈ లోకములో దుఃఖం అనేది, వేదన అనేది, బాధ అనేది ముఖ్యముగా మరి లేఖ గారికి, పిల్లలకి ఎక్కువగా. ఎందుకంటే తన యొక్క భర్త మరి ఈ భూలోక యాత్ర ముగించుకొని వారు వెళ్ళడం, వారి యొక్క పిల్లలు మరి తండ్రి లేనటువంటి వారిగా మరి ఉండడం మరి ఎవరికైనా భౌతికంగా వేదన, బాధ అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. కానీ ఇక్కడ దేవుని లేఖనం ఏమో సెలవిస్తుందంటే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు, తల్లి లేక తండ్రి ఎలాగో మనల్ని ఆదరించి ఓదార్చి సంరక్షిస్తారో మరి ఈ లోకములో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వరకు ఉన్నంత వరకు వారు సంరక్షణలో మనం ఉంటాం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా వారి తర్వాత మనల్ని సంరక్షించేది, మనల్ని ఆదరించి కాచి కాపాడేది ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు తప్ప మనల్ని ఎవరు. బంధువులు మనందరూ ఈరోజు జ్ఞాపకార్థ కూడికకు వచ్చాం. ఇంకొక గంట 2 గంటల తర్వాత ఈ కుటుంబము అనగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మన గృహాలకు, మన పనులకు, ఉద్యోగాలకు వెళ్ళిపోచాం. కానీ వారితో ఎప్పుడు ఉండేది ఎవరు అంటే దేవుడు అనే విషయాన్ని ఈ యొక్క సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆదరించేటువంటి వాడు కనుక మరి దేవుని సన్నిధిలో మరి యెరూషలేములోనే ఆదరణ, మరి దేవుని సన్నిధిలోనే మనకు ఆదరణ అనే విషయాన్ని ప్రభు సన్నిధిలో నేను గుర్తు చేస్తున్నాను. కనుక కుటుంబానికి మరి దేవుడి లేఖ గారికి, పిల్లలకి, వారికి మరి ఆదరణ, అలాగే వారిని సంరక్షించి వారిని అన్ని విషయాల్లో భద్రంగా కాపాడి అనుదినం వారిని వారి ప్రతి విషయంలో మరి సంరక్షించి పోషించే విషయంలో అంతా కూడా తన సృష్టికర్త అయినటువంటి మరి దేవుడు మరి బైబిల్ చెలవిస్తున్న అందరూ తెలుసు, నీ సృష్టికర్తే నీకు భర్త అయి ఉన్నాడనే మాటను కూడా మన బైబిల్లో చూడవచ్చు. కనుక మరి దేవుడు మరి అక్కకు, పిల్లలకి అనుదినము మరి ఆదరణను, కృపను మరి అనుగ్రహించి వారిని నిత్యము ఆదరించాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మరి వారి కుటుంబం గురించి చెప్పాలంటే చాలా సమయం తక్కువ ఉంది కనుక మరి ఇమాన్ గారు నమ్మకంగా పని చేసేవాడు. జానన్న ఏ పని చెప్పినా కూడా ఎదురు మాట అనేటువంటిది అన్న ఎప్పుడు కూడా పలికేవాడు కాదు. ఎవరైనా చిన్నవారినైనా పెద్దవారినైనా అన్న అని సంబోధిస్తూ ప్రేమగా, అంటే ఎప్పుడు ఆయన ముఖములో నేను కోపం చూడలేదు. ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడేవాడు కాదు. ఎవరినైనా అన్న అని పిలుస్తూ, చిన్నవాళ్ళైనా అన్న అని పిలిచేవాడు. ఎక్కువగా అంటే మా ఇంటికి అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తే అన్న వాళ్ళు పంపిస్తే వచ్చేది మునిగాకు ఉండేది. మా దగ్గర ముని చెట్టు ఉంటే ఎప్పుడు వచ్చినా ఇప్పుడు మా అత్తమ్మ కూడా అడ్రస్ అంటే ఎవరు చనిపోయారని చెప్పాలంటే మునిగాకు వచ్చే అమ్మేనా అని అంటుంది. అంటే ఆ విధంగా ఇంటికి వచ్చేవాడు. ఎవరి ఇంట్లో ఉన్నా కూడా చక్కగా మాట్లాడి వస్తే కూర్చొని పలకరించి వచ్చేవాడు. మరి అన్న ఎంతో మంచి గుణం కలిగిన వాడు. మరి ఎవరి తెలుగు కూడా పోయేటువంటి వ్యక్తి కాదు. మరి వారు అన్న చెప్పినట్టు, అనగా జానన్న చెప్పినటువంటి మాట కానీ, సంపూర్ణకు చెప్పిన మాట కానీ మర్దిగా వారి మాటలు ఎన్నడూ కూడా తీసేయకుండా చక్కగా వారు జీవించారు. వారి యొక్క ఆయుష్ కాలం అంతా దేవుడు ఈ భూమి మీద జీవింపజేసే దేవుడు తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. కనుక అందరం కూడా వెళ్తాం. దేవుడు ఉన్నాడనే విషయాన్ని మరి ఆయనే మిమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షించి పోషించేవాడనే విషయాన్ని ప్రభు సన్నిధిలో
నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మరి ఆ కుటుంబానికి మరి దేవుడు ఆదరణ కలుగచేయాలని మరి ప్రభు పేరట మరి నా యొక్క తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సమయించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చాలా సంతోషం. ఇక్కడే కూర్చోవాలండి మీరు. సరే, ఎవరి పరువు తీయవా? ఓకే ఓకే, మంచిది. మనం ప్రోగ్రామ్ ఇలాగే ఉంటుందని తెలుసు కదా మనందరికీ. సాక్ష్యాలు చెప్తారు, పాటలు పాడతారు. ఇంకా మధ్యలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనిపిస్తుంది, కుటుంబస్తులు. ఇన్ని తెలిసి టైంకు రాకపోతే లాగా ఎట్లయినా ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అది పొడుగైతా ఉంటుంది. మనం రాసింది ఒకటి, ఇంకొకటి జరుగుతుంది. అట్లా తెలిసి కూడా లేటుగా స్టార్ట్ చేసి దాన్ని కొనసాగిస్తుంటే కూర్చున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఇక్కడే కాదు, ఎక్కడైనా టైం అంటే టైంకి స్టార్ట్ అయ్యేటట్టు రావాలి అందరూ. ఓకేనా? 10 అని ఇన్విటేషన్లో 10 అని ఉన్నది. నేను 5 నిమిషాలకు 10కి వచ్చిన, 11కి వచ్చిన, 12కి స్టార్ట్ అయింది. కనుక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా అందరు ఇన్వాల్వ్ కావాలి. అందరికీ ఉంటుంది. టైంకి వస్తే ఎక్కువ విషయాలు మనం పక్కన ఆదరించవచ్చు, ఎక్కువ విషయాలు చెప్పచ్చు. అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరూ తప్పు చేశారని అంటలేము నేను, కానీ అందరి మనసులలో ఉంటుంది ఏదైనా చెప్పాలని, ఆదరించాలని ఉంటుంది. కనుక ఇంకొకసారి ఇంకెక్కడైనా టైం పెడితే ఆ టైంకి రండి, మనం మంచిగా సంతోషంగా ముగించుకోవచ్చు. ఓకే, చివరిగా సొంత అన్న జగనన్న గారు ఎప్పుడు ఫోన్ చేసిన అన్న గురించి ఏడ్చేవాడు. ఇంకా వేరే మాట లేదు. మన అన్న కూడా కొన్ని మాటలు చెప్తాడు. తర్వాత మనం సందేశంతో ముగించుకున్నాం. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. నా తమ్ముడు ఏం కప్పటం లేని వాడు, చాలా మంచివాడు. నా టోటల్ బిజినెస్లో నా రైట్ హ్యాండ్. నేనేం చేసినా సరే ఆయన కాదని వాడు కాదు. నేను ఎవరికి ఏమి ఇవ్వమన్నా సరే అరే ఎందుకు చేస్తున్నావు అంత అనే మాట కూడా ఎప్పుడు అనలేదు. తర్వాత ఆయన ఎంత నీట్గా ఉంటున్నాడంటే, ఎంత మైండ్లో మొత్తానికి ఆయన ఒక్కడే అన్ని పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడు. డ్రెస్సింగ్లో కానీ, ఉప్పు తినడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా చాలా నీట్గా ఉన్నవాడు. బిజినెస్లో అయితే ఆయన మొత్తం టింబర్ డిపోలో టైగర్గా అంతే. ఎవరినా సరే ఇబ్బంది ఉన్నాడంటే వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అంత చక్కగా మెయింటైన్ చేసిండు. ఏ టెన్షన్ కూడా తీసుకునేవాడు కాదు. టెన్షన్స్ అన్నీ నేను ఎప్పుడైనా తీసుకునేవాళ్ళము. ఆయన మాత్రం ఏం టెన్షన్ ఏమాత్రం ఫీల్ కాలేదు. జస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ ఒక బ్యాంక్లో మాత్రం ఒక 50,000 తీసుకున్నాడు. అది ఒక్కటే ఆయన కృంగ తీసేసింది. అది కృంగ తీసేసి వాళ్ళు టార్చర్ చేసిండ్రు. నేను చెప్పినా కూడా అరే ఎంత రాదు, నా ఈఎంఐ కంటే పెద్దది ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకని చెప్పిన. ఆ మధ్య కాలంలోనే ఒక 2-3 నెలల నుంచి ఫీవర్ 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 అనేవాడు. అంతే, వేరే ఇంకేమి అనేవాడు కాదు. 10 సార్లు టెస్ట్ చేయించుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఏముందని కూడా తెలియదు, ఏమి ఉన్నదని కూడా ఎవరు చెప్పలేదు. ఏ రిపోర్ట్లో కూడా ఏది రాలేదు. జస్ట్ ఈ మధ్య మొన్ననే శనివారం నాడు లాస్ట్ శనివారం వరకు తిన్నాడు అన్నం. అంతే, లాస్ట్ శనివారం తర్వాత ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయన అన్నం తినలేదు. అయితే ఆయన ఎంతనో ఆశపడ్డాడు. నేను వచ్చిన తర్వాత అన్న నన్ను చూసుకుంటాడని, కానీ ఆయనకైతే ఏ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పలేదు. ఎవరు కూడా మేము కూడా పసిగట్టలేదు. అది కామెంట్లో చెప్పేసి అది ఒకటే ఆయనను అది మానసికంగా కుంగ చేసి అది మాకు మరి ఎవరు కూడా ఎన్నిసార్లు టెస్ట్ చేస్తే కూడా ఎన్ని హాస్పిటల్ వెళ్ళాడు. వాళ్ళు కూడా హైదరాబాద్ తీసుకెళ్ళారు, చూపించారు. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ యొక్క పసుపు కామెంట్ చెప్పలేదు. జస్ట్ చనిపోయే ముందు ఒక రోజు ముందే తెలిసింది.
ఒకరోజు తర్వాత డాక్టర్స్ చెప్పారంటే లివర్ కొంచెం మేము మెడిసిన్ ఇచ్చాము, తర్వాత కామెడీలో కూడా మెడిసిన్ ఇచ్చాము అని చెప్తే ఆ రోజే ఆయన ఒక 4 స్పూన్స్ పెరగడం తినని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఎంతో మేము సంతోషపడ్డాం. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా 3 స్పూన్స్ ఎక్కువ తిన్నాడు అని చెప్పేసి తను చెప్పింది. 7 స్పూన్స్ తిన్నాడు, జ్యూస్ తాగాడు అనే వరకు మేము అందరూ హ్యాపీగా చాలా సంతోషపడ్డాము. తర్వాత నాకు కొడుకుని చిన్న జాన్ జూపస్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన చాలా బండి మీద మొత్తం మార్కెట్ మొత్తం తిప్పేవాడు. అయితే ఆయన వచ్చిండు, రాగానే అరే ఇవి బాబాయ్ అనగానే నువ్వు ఎవరంటే నువ్వు చింటూ కదా నాకు తెలియదు కదా అన్నాడు. తర్వాత మళ్ళీ చూసి మంచిగా ఆయన ఒక్కడితోనే మంచిగా మాట్లాడాడు. అవే లాస్ట్ వర్డ్స్. తర్వాత చెప్పాడు ఇట్లా నన్ను అక్కడ తీసుకెళ్ళి హైదరాబాద్ కానీ ఎందుకు అంటే నేను షైనీ పిల్లలు చూస్తా అంటే షైనీకి ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, ఒకడు కొడుకు, 2 ట్విన్స్, నేను వాళ్ళని చూడాలన్నాడు. సరే మంచిది నేను తీసుకుపోతాను అన్నాడు. ఇక అంతే. తర్వాత 11:30కి వీడియో కాల్ చేసి చూపించింది లేయా, చూసినాము, సంతోషపడ్డాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. నేను ఆయనకి ఏం తక్కువ చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఏది అడిగి నన్ను ఏం అడగడు కూడా, ఎక్కువ ఎప్పుడు అడగడు. జస్ట్ ఒక అది కొట్టు ఇది కొట్టు అంటాడు అంతే. కానీ తన పర్సనల్ మాత్రం ఎప్పుడు ఏం అడగలేదు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా నేను పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు నేనేమి తక్కువ ఏమి చేయలేదు. ఇక ముందు కూడా నేను వాళ్ళు చూసుకోవడం బాధ్యత నాదే. కాబట్టి నా తమ్ముడు చాలా మంచోడు. మీరందరూ వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ గురించి ప్రార్థించేయండి. లాస్ట్ చనిపోయే ముందు కూడా వాడికి దర్శనం వచ్చింది 5 o'clockకి. దర్శనం వచ్చి లేపు తింటుంది మీరు అంటే కూడా వాళ్ళ అత్తమ్మ కొంచెం రెస్పాండ్ కాలేదు. తను అన్నది నేనే ఉన్నాను నాకు చెప్పు అంటే. అయితే ఎవరు ఇట్లా వచ్చారు, ఇట్లా మాస్టర్ గారు వచ్చారు, నా పక్కన కూర్చున్నారు, నన్ను రమ్మంటున్నారు, నువ్వు ప్రైజ్ రాడు చెప్పావంటే చెప్పలేదంటే మరి నువ్వు చెప్పావు ప్రైజ్ అంటే నేను కూడా చెప్పలేదంటే ఇది దాటి వచ్చారు కదా మరి నువ్వు ప్రైజ్ రాడు చెప్పొద్దాము అంటే మరి నీ దగ్గర వచ్చి కూర్చున్నా నువ్వు చెప్పాలి దాన్ని డిస్కస్ చేసిండు లేతోటి. తర్వాత మళ్ళా 2 దూతలు పైనుంచి కనబడ్డారంట, మేము తీసుకెళ్తాకు వచ్చామన్నారు. కాబట్టి మనకు దర్శనము నా తమ్ముడికి ఇచ్చినందుకు దేవుడు భవిష్యత్తు అనుకుంటున్నాం పరలోకంలో ఉన్నారని, మహిమలో ప్రవేశించారని ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడికి ఇచ్చారు. మంచిది. మరి సాక్ష్యం చెప్పిందండి. నేను మీ సేవకు మీకు ఏర్పాటు చేసుకున్నాను. ఎంతో సేవ చేసేటప్పుడు చిన్న రవిని కూడా మీరు నడిచి నేను ఈ బిడ్డలు కూడా నా ప్రభా ఎంతో నా ప్రభా నేను సేవ చేసినాను చూస్తున్నాను నా ప్రభా. మరి ఈ కుటుంబానికి ఆదరణ నైనా జాన్లో ఉన్నప్పుడు బహించినట్టుగా వీడియో చేరి ఉన్న మమ్మల్ని బట్టి ఇంతవరకు నైనా సాక్షులు తోడైనారు. ఇక వాక్యంలో కూడా వాక్యం ద్వారా కుటుంబాన్ని ఆదరించమని కొద్ది విన్నప్పుడు మయసేన పెట్టి అడిగి వేడుకొచ్చుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమలో ప్రవేశించిన దేవుని కుమారుడు ఇమ్మానుయేలు యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూడికకు వచ్చిన మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. ఇమ్మానుయేలు గురించి చక్కగా అందరూ చెప్పి ఉన్నారు. ఇమ్మానుయేలు గురించి పరిశుద్ధత అంటే పరిశుభ్రత. జాన్ బాబు గారు చెప్పినట్టుగా పరిశుభ్రతకి ప్రయారిటీ ఇచ్చేవాడు. పొద్దున్నే 6 o'clock లేసేవాడు, వేడి నీళ్ళు పెట్టుకునేవాడు,
స్నానం చేసుకునేవాడు. టైం పంచువాలిటీ, టైంకి ఫుడ్ తినాలి, మార్నింగ్ ఈ టైంకి టిఫిన్ తినాలి, ఈ టైంకి భోజనం చేయాలి, ఈ టైంకి లంచ్ చేయాలి. అక్కడ కూర ఉందా, చికెన్ ఉందా, బిర్యానీ ఉందా, వస్తుంది. టైం చాలా పంచువాలిటీ. రెండోది పరిశుభ్రత. వర్షం వచ్చింది, చలి వచ్చింది అని కాదు, ఎప్పుడు వచ్చినా 2 పూటలు చక్కగా స్నానం చేసేవాడు. నేను కాగజాలకు వస్తున్న దినములలో నమ్మకంగా అక్కడ వాకింగ్ చెప్పి అలసిపోయి వచ్చేవారికి స్టేషన్లో నా కొరకు అక్కడ వెయిట్ చేసేవాడు. ఎవరంటారండి ఈ రోజుల్లో? గర్వం లేనివాడు. కొంచెం ఒత్తిడితే కాలర్ గిరిసులు లేరా? గర్వం లేనివాడు. సేవకులను చాలా ప్రేమిస్తాడు. ఈ రోజుల్లో సేవకులను దుఃఖపెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టాలి, వాళ్ళని చంపాలని, వాళ్ళని బ్లేమ్ చేయాలని ఎంతమంది లేరక్క? ఇమానుయేలు లాంటి వాడు కాదు, సేవకులను ప్రేమించేవాడు. చప్పటి కొట్టి దేవుని స్తుతించు. సేవకులను ప్రేమించేవాడు. సేవకుల పట్ల ఒక పరిపూర్ణమైన ప్రేమను చూపించాడు. లోపల ఒకటి, బయట ఒకటి లేదు. యథార్థంగా ఆశి గారు చెప్పినట్టుగా కనబడదు, దమ్మం చూపించుకునేవాడు కాదు. ఇప్పుడు భాష గారు చెప్పాడు కదా, ఆత్మ ఫలాలు చెప్పేశాడంటే అందరిలాగా ఉండేవాడు కాదు. దమ్మం కాదు, జీవపు దమ్మం అంటారు కదా, దమ్మం కాదు, ఉన్నది ఉన్నట్టుగా. దయచేసి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు ఇమానుయేలు లేడు, రేపు మనం ఉందాము. బ్రతికినంత కాలం దయచేసి పరిశుద్ధ జీవితం చేయడానికి ఇష్టపడండి. పరలోకంలో నీకు సీటు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. లేకుంటే సీటు లేదు. చాలా జాగ్రత్త. అంత్య దినాలు. కాబట్టి ఎంతున్నది దుఃఖ దినమా, సంతోష దినమా? ఇది దుఃఖమా, సంతోషం అండి? ఏంటి అంత ఆలోచిస్తున్నారు? క్రైస్తవుడికి దుఃఖమా, సంతోషమా? అది. హల్లెలూయా. సంతోషం. ఎప్పటికీ ఉంటామా? మన నిరీక్షణ ఏంటిది? మన గురి ఏంటిది? మన దర్శనం ఏంటిది? దేవుని రాజ్యంలో చేరాలి. ఇక్కడే ఉంటామా? ఈడే డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకొని భార్య పిల్లలు, ఇది కాదు కదా మన నిరీక్షణ. ఏంటిది మన నిరీక్షణ? అందుకే ఇంతగా ఏడ్చినట్టుగా ఉండకూడదు. ఇమానుయేలు ఎక్కడున్నాడు? ఇప్పుడు జాన్ బాబు చెప్పినాడు, ఇమానుయేలు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషించాలా లేదా? సంతోషించండి, ఆనందించండి, అధైర్యానికి చోటు ఇవ్వకండి. ఎందుకంటే మనకంటే ముందు వెళ్ళిన వారు ధన్యులు, భాగ్యవంతులు. కల్మషం లేనివాడండి. ఒక్క మాటలో చెప్తున్నాను, ఇమ్మానుయేలు కల్మషం లేనివాడు. ఎప్పుడైనా రాసి పెట్టుకోండి. కల్మషంతో వచ్చి ఏ చేసినా వేస్ట్. కల్మషం లేదు. ఎవరు చెప్పినా పని వింటాడు, ఎవరు చెప్పినా వింటాడు, నేను చెప్పిన వింటాడు, పిల్లడు చెప్పిన వింటాడు, పని చేస్తాడు. తిండిపోతు కూడా కాదు, డబ్బు పిచ్చోడు కాదు, కల్మషం లేనివాడు. అందుకే దేవుడు ఆయన సియోనులో దేవుడు నిలిపాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య కౌగిట్లో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాట పాడుకున్నా. సియోనులో స్థిరమైన పునాది నీవో, సియోనులో స్థిరమైన పునాది నీవో, నీ మీదే నా జీవితము నచ్చుచున్నావు, నీ మీదే
దైవజనులు కూడా చక్కటి వాక్యమును కూడా బోధించి ఉన్నారు. ప్రభా, మీరు బలపరిచినందుకు స్తోత్రం. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు ప్రభా. ఈ బిడ్డలతో మీరు మాట్లాడి, నాతో మీరు మాట్లాడి, నన్ను మమ్మలను మీరు బలపరిచి నీ రాజ్యము రాకడ కొరకు సిద్ధపరచును. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనం చదువుదాం. కీర్తనల భాగము 116వ కీర్తన 15వ వాక్యం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. చాలండి. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో మనం చూసినట్లయితే అన్యులు కాదు, కానీ క్రైస్తవులుగా మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. కాబట్టి క్రైస్తవునికి మరణం అంటే భయం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మరణమును, పాపమును, శాపమును ఆయన జయించి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము మరణానికి భయపడకూడదు. లోకంలో మరణం అంటే భయం, మరణం వస్తుందంటే దుఃఖం, వేదన. కానీ యేసు క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది సంఘము సహవాసం కలిగి ఉన్న పరిశుద్ధులకు మరణం అంటే భయం ఉండదు. లోకములో అనేక రకాలుగా మరణాలు వస్తాయి. కొందరు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తారు, దేవుని బిడ్డలే. కొందరు వ్యాధితో మరణిస్తారు. కొందరు అనుకోని రీతిగా ఆకస్మికమైన మరణాలు ఏర్పడతాయి. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొందరికి మరణం అనేది కొన్ని నెలల ముందే తెలుస్తుంది. అప్పుడు వారు తమ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని ఆ యొక్క ప్రభు రాకడ కొరకు, దేవుని రాజ్యముల వెలుట కొరకు సిద్ధపడతా ఉంటారు. అనేక విధమైన మరణాలు. యోబు కుటుంబం ఉంది. యోబు పిల్లలు ఏమైనా పాపం చేశారా? 10 మంది పిల్లలు మరణించారే. ఆలోచించండి. అంటే మరణం అనేది శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు కాదు అనేది సత్యం. ఇమ్మానుయేలు యొక్క శరీరానికి మాత్రమే మరణం, అది ఆత్మకు కాదు. రక్షింపబడిన దేవుని బిడ్డలకు ఆత్మ మరణం లేదు. మారు మనసు పొందిన దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు ఆత్మ మరణం లేదు. మనం చూస్తున్నాం, ఈ సంవత్సరం చాలా మంది దైవజనులు కూడా మరణించారు. కొందరు యాక్సిడెంట్ల ద్వారా మరణించారు, కొందరు అనేక రకాలుగా మరణించారు. మొన్న రీసెంట్గా ఒక దైవజనురాలు కూడా చిన్న ఇమ్మానుయేల్ గారి ఆ వేళలోనే చిన్న కాలుకి ఇన్ఫెక్షన్ అయి 3 రోజులలో మరణించింది. అంటే చూడండి, మరణం అనేది శరీరానికి, ఎందుకంటే ఈ శరీరం మన్ను కాబట్టి వెనకటికి ఇది మన్నైపోవాలి. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి రక్షింపబడిన ప్రతి వారు రేపు దేవుని సన్నిధిలో కనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇది ఇక్కడ గ్రహించండి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎవరిది విలువైనది? ఎవరి మరణం విలువైనది అంటే చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందులో మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, నీతిమంతుని యొక్క మరణము దృష్టికి విలువైన మరణం. బిలాము అనొక వ్యక్తి దేవుని సన్నిధిలో చివరి ఆయన రాస్తూ ఉంటున్నాడు, నీతిమంతుని వంటి మరణము నాకు
లభించునుగాక, వాటి అంత్య దశ నాకును వచ్చునుగాక. అంటే మరణించబడుతున్న దేవుని బిడ్డలమైన మనమందరము ఇదిగో నీతిమంతులకు మాత్రమే రేపు మరణ కాలమందు వారు ఆశ్రయాన్ని పొందుతారు. నీతిమంతులుగా మనం జీవించిన వారు మాత్రమే రేపు దేవుని సన్నిధానములో కనబడతారు. నీతిమంతులు మాత్రమే రేపు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు. రేపు నీతిమంతుల కొరకే యేసయ్య రాబోతున్నాడు. నీతిమంతుల కొరకే. జలప్రలయం, భయంకరంగా జలప్రలయం భూమి మీద వచ్చేసింది. దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఓడను నోవా సిద్ధం చేయమన్నాడు. ఓడను నోవా సిద్ధం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. సిద్ధం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తాడు. కానీ ఆ ఓడలోకి ప్రవేశించిన వారు మాత్రమే ఇదిగో జల ప్రళయములో నుండి వారు కాపాడబడ్డారు. ఓడలో ప్రవేశించని వారు ఎవరునో వారు కాపాడబడలేదు. ఆ జల ప్రళయములో వారు మరణించారు. అలాగే దేవుని బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఓడయే రక్షణ ఓడ, ఆ ఓడయే సంఘము అనే ఓడ, ఆ ఓడయే అభిషేకం అనే ఓడ, ఆ ఓడయే ఈ లోకమునకు వేరే జీవించే ఓడ. ఈ లోకానికి వేరే జీవించిన ఓడ. ఆ ఓడలోకి ప్రవేశించిన నోవాహును, నోవాహు భార్యయు, నోవా కుమారులను, నోవా కోడళ్లను వారు మాత్రమే రక్షించబడ్డారు. ఇది నమ్మున దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ ఓడ పరలోకమునకు సాదృశ్యమైతే ఎవరయ్యా ఆ ఓడలోకి ప్రవేశిస్తారు? ఎవరికి ఆ ఓడలోకి ప్రవేశించే అర్హత? ఓడకి ఎన్ని దారులు ఉన్నాయటండి? ఒక్కటే ద్వారం కదండి, ఒక్కటే ద్వారం. పరలోకానికి కూడా ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఒక్కటే ద్వారం. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేదు. రేపు ఆ పరలోకమునకు చేరే ఆ ఒక్క ద్వారములోకి మనం చేరాలంటే నోవా ఆ ద్వారములోకి ప్రవేశించుటకు తగిన యోగ్యత దేవుని యొద్ద సంపాదించుకున్నాడు. ఏంటిది ఆ యోగ్యత అంటే, ఆ దినాలలో ప్రజలు దేవుని హృదయాన్ని దుఃఖపెట్టిన వారిగా ఉన్నారు. కానీ ఆ దినాలు నోవాహు దేవుని హృదయాన్ని సంతోషపెట్టిన వాడిగా ఉన్నాడు. ఆ దినాలలో దేవుడు చూసినప్పుడు ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కానీ నోవా చూసినప్పుడు, నోవా కుటుంబం చూసినప్పుడు వారు నీతిమంతులుగా కనబడుతున్నారు. ఇది నమ్మున మన జీవితాల్లో ఈ అంత్య దినాలలో మనుష్య కుమారుని దినములు ఎలాగా ఉండునని దేవుడు చెప్పాడు. నోవాహు దినము వలెను, లోతు దినముల వలెను. ఈ దినాలు కూడా అలాగే కనబడుతుంది. ఎక్కడ కూడా నీకు మంచితనం ఉండదండి. పక్కనే ఉంటాడు బల్లెపోటు పడుస్తాడు, పక్కనే ఉంటాడు తిరుగుబోతాడు, పక్కనే ఉంటాడండి తాగుబోతాడు, పక్కనే ఉంటాడండి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, పక్కనే ఉంటాడండి వ్యభిచారి, పక్కనే ఉంటాడండి చీకటి బ్రతుకు చేసేవాడు. కానీ అందులో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? బలు రకసి చెట్ల మధ్యలో వల్లి పద్మము తన ప్రియురాలు ఉండినట్లుగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, ఈ జీవము గల దేవుని మందిరంలో నిలబడిన మనమంతరము నోవా వలె నీతిమంతుల కుటుంబం వలె మనం జీవించినట్లయితే మన కొరకు పరలోకమనే ఒక ఓడ ద్వారం నా దేవుడు నీకు తెరిచి ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నోవాకి దేవుడు ద్వారం తెరిచినట్లుగా, అందులో ప్రవేశించినట్లుగా మనము కూడా రేపు ఆ నీతిమంతుని వలె మనం జీవించాలండి. ఈ అంత్య దినాలలో జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి నీతిమంతునిగా జీవించాలంటే నీతిమంతుడిగా మార్చబడితే సరిపోతుందా? నీతిలో ఎదగాల? సరే, మారు మనసు పొందావండి, బాప్తిజం పొందావు,
ఆ మారు మనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత నీతిమంతుడుగా నీకు ముద్ర మాత్రమే వేయబడింది, సీలు వేయబడింది అంతే. నువ్వు అందులోకి వెళ్ళడానికి లేదు. ఆ నీతిమంతుడిగా ముద్ర వేయబడిన నీవు నీతిలో ఎదగాలి. హల్లెలూయా. నీతిలో ఎదగాలి. ఆ నీతిలో ఎదగడానికి కొరకే దేవుడు సంఘాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. సంఘ సహవాసములో నిలిచి ఉండినప్పుడు ఆ సంఘములో ప్రార్థన, ఆ సంఘములో వాక్యము, సంఘములో స్తుతి ఆరాధన, సంఘములో దేవుని అభిషేకం ద్వారా ఒక వ్యక్తి నీతిలో పరిపూర్ణుడుగా మార్చబడి నీతిమంతుడైన యేసును రేపు వారు కలుసుకుంటారు. రేపు ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుర్కొనే వారు ఎవరు, ఆయన కలుసుకునే వారు ఎవరంటే ఇదిగో ఈ నీతిమంతులు మాత్రం. నీతిమంతులు మాత్రం. ఈ దినమున మనం ఈ అంత్య దినాలు, అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, నీతిమంతుడిగానే ఉండలేము, పరిశుద్ధుడినికను పరిశుద్ధుడు, అపవిత్రుడికను. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏ లిస్ట్ లో ఉన్నామో మన మనసుని మనము పరిశోధన చేస్తాం. ఆత్మీయ జీవితం అనేది ఇండివిజువల్, వ్యక్తిగతం. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతే నేను ఎవరు ఆపరండి. దేవుడు తీసుకెళ్ళి అక్కడ ఎత్తైన కోటలు కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతే రేపు నీకు పరలోకం నీకు ఇవ్వబోతున్న ఆ వైభవం కూడా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. అందుకే ఈ అంత్య దినాలు నీతిగా బ్రతుకు, నీతిగా జీవిస్తాం. మరో మాట చెప్తాను. బైబుల్లో ఒకసారి ఒక ఉపమానం చేయబడింది. ఒక వ్యక్తికి విస్తారమైన ధనం ఉంది. ఏముందటండి అతనికి? ధనం ఉంది. ధనమున్న వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? మనుషులందరూ వస్తారు. బెల్లమున్న దగ్గరికి ఈగలు వాలినట్లుగా ఇన్విటేషన్ లేకుండా కూడా వచ్చేస్తారు. బాగా వచ్చేస్తారు. అందుకే ఆ ధనవంతుడు ఇంట్లో ప్రతి దినము విందటండి. ఎన్ని దినాలటండి? ప్రతి దినం విందు, ప్రతి దినం సుఖపడుతూనే ఉన్నాడని రాయిపోయింది. దారంగు శ్రేష్టమైన మంచి పట్టు వస్త్రాలు, ఇల్లంతా అంగ వైభవంగా ఉందటండి. చాలా వైభవం. మరి ఇతడు ఎవరంటే బైబిల్ సెలవిస్తుంది, అతడు కూడా దేవుని కుమారుడేనటండి. అతనికి డబ్బు ఉంది, వినమ్మా. అతనికి డబ్బు ఉంది, అతనికి పేరుంది, లోకములో ప్రఖ్యాతి ఉంది, సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, అన్నీ ఉన్నాయండి. కానీ అతడు అన్ని కలిగిన వాడై ఉన్న కూడా ఒక దినం ఏమయ్యాడంటే, మనుషుడు కాబట్టి, మనుషుడు ఏనాడైనా మరణించాలి కాబట్టి అతడు కూడా మరణించాడు. ఏమైందండి? అతడు కూడా మరణించాడు. అతడు మరణించిన వెంటనే ధనవంతుడు చనిపోయాడు కాబట్టి కొన్ని లక్షల మంది వచ్చేసారు. అతని యాత్ర ఎలా ఉందంటే అంగరంగ వైభవంగా ఉంది. అతడు కూడా దేవుని బిడ్డ కావచ్చు. 10 మంది కాదు, 100 మంది పాస్టర్లు వచ్చారు. ఎంతమంది విశ్వాసులు వచ్చారు? వేల మంది విశ్వాసులు వచ్చారండి. అందరూ ఆయన దగ్గర తినిపోయారు కాబట్టి కొన్ని లక్షల మంది వచ్చారు. చాలా అంతిమ యాత్ర చాలా ఘనంగా జరిగింది, ముగిసింది. ఆ ప్రక్కనే ఆ ఇంటి ముందటండి ఒక దరిద్రుడు కూడా ఉన్నాడటండి. ఆయనకు ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ధనవంతుడు తిని కొందరు ఏం చేస్తారో తెలుసా? ప్లేట్లో సగం వదిలేస్తారు కదా. వదిలేయరా? అన్నం విలువ తెలిసినాడు వదిలేయడు, అన్నం విలువ తెలియనోడు వదిలేస్తాడు. ఈ వదిలేసినంత ఏం చేస్తాడు ధనవంతుడు? ఆ చెత్త కుప్పలో పడేస్తాడు. ఇప్పుడు ఈ దరిద్రుడు ఏం చేశాడంటే ఆయన ఇంటి ముందునే ఉన్నాడు కదా, అందులో తీసుకొని వచ్చి అది తిని బ్రతికేవాడట. అది మాత్రం కాదు, అతనికి అటండి ఒళ్ళంతా ఏముంది? రోగం. ఒళ్ళంతా ఏముంది? రోగం ఉంది. రోగం, బాధ కలుగు, కురుపుల చేత బాధపడుతున్నాడు. అతడు ఉన్నాడు, ఇద్దరు మరణించారు. అతన్ని ప్రజలందరూ అంగాంగ వైభవంగా, ధనవంతుని అంతిమ యాత్ర జరుగుతుంది. కానీ దరిద్రుడికి పాతి పెట్టడానికి ఎవ్వరు లేరండి. ఒకసారి ఆలోచించు.
వాక్యము నాతోనే మాట్లాడతాడని నువ్వు ఆలోచించు. అట్లా ఆ స్థితిలో అతడు ఉన్నప్పుడు మరణించాడు. ధనవంతుని ప్రజలు తీసుకెళ్తున్నారు. చివరికి ధనవంతుడికి, ఈ దరిద్రుడికి ఎవ్వరు దిక్కు లేకపోవడం ద్వారా లోకంలో ఎవరుంటారు? ఏ మనుషుడికి దిక్కు లేకపోతే ప్రభుత్వమే దిక్కు. వెంటనే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చేస్తుంది, అతన్ని పాత పెట్టేస్తుంది. కానీ ఇక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటి తెలిసింది దేవునిలాగా, ఇద్దరు చనిపోయినప్పుడు దేవదూతలు దిగి వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత దిగి వచ్చింది. దేవదూత దిగి వచ్చి ఇదిగో శరీరం మట్టిలో కలిసిపోయింది, ఇతని శరీరం మట్టి కలిసి, ఇప్పుడు ఆత్మకు మరణం లేదు. ఇప్పుడు ఈ ఆత్మ లేచింది. ఏం చేసిందండి ఆత్మ? దేవదూత తీసుకెళ్తాంది. ధనవంతుని, దరిద్రుడు ఇద్దరున్నారు. ఇప్పుడు ధనవంతుని దేవదూత ఏం చేసింది తెలుసా అండి? పాతాళంలో పడేసింది. దరిద్రుని ఏం చేసింది తెలుసా అండి? సియోను రాజ్యమునకు తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు పాతాళం, దరిద్రుడు ఇక్కడ సియోన్, పరలోకం. తినడానికి తిండి లేని వ్యక్తి పరలోకం, కట్టుకోవడానికి బట్ట లేని వ్యక్తి పరలోకం, ఇల్లు లేని వ్యక్తి పరలోకం, బాధ కరుగు కురుపుల చేత నలిగిపోతున్న వ్యక్తి పరలోకం. డబ్బుంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, హోదా ఉంది, పిలిస్తే పలికే 100 మంది ప్రజలు వచ్చేంత దమ్ము గడుసున్న వ్యక్తే. కానీ ఇతడు మరణించాడు. కానీ ఇతన్ని దేవదూత తీసుకెళ్లి పాతాళంలో వేసింది. ఇతడు ఎందుకు పాతాళంకి వెళ్ళాడు? ఇతడెందుకు దరిద్రుడు దేవుని సన్నిధికి వెళ్ళాడంటే చాలా విషయాలు రాయబడి ఉంది. ఇతడు నాశనం అవడానికి ఒక 7 కారణాలు ఉన్నాయి. ఇతడు పైకి వెళ్ళడానికి ఒక 7 కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన కారణం, ఇది లయా సిస్టర్ గారు, అది నేనును మనందరం కలిగి ఉండవలసింది తెలుసండి. ఈ దరిద్రుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనేక కారణాలు. ఒకటి ఏంటిదంటే అతడు ప్రార్థన పరుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దీన దరిద్రుడు ప్రార్థన నిరాకరించువాడు. అది దరిద్రుడే, కానీ అతడు ప్రార్థన పరుడు. అతడు దరిద్రుడే, అతడు విజ్ఞాపన కర్త. అతడు దరిద్రుడే, అతడు దేవునితో సహవాసం. పాస్టర్ గారితో సహవాసం కంటే, డానియేలుతో సహవాసం కంటే, ఇస్సాక్ అన్నతో సహవాసం కంటే, కీర్తనతో సహవాసం కంటే, అసలు చెప్తే జాన్ బాబాతో సహవాసం కంటే, నా విషయం చెప్తాను, వీళ్ళందరూ మీ అందరి కంటే, అసలు నా సంఘస్థులతో నా సహవాసం కంటే, నా దేవునితో సహవాసం ఉంటే రేపు నాకు పరలోకం తెరవబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు లేకపోతే రేపు దేవుడు, ఆ దేవుని సన్నిధిలో చేరేవారు ఎవరంటే, దేవునికి కావాల్సింది ధనం కాదండి, బలం కాదండి, జ్ఞానం కాదండి, ఔన్నత్యత కాదండి, ప్రఖ్యాతి కాదండి. దేవునికి కావాల్సింది దేవునితో సహవాసం చేసే వారుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. ప్రార్థన పరులుగా మీరు మార్చబడాలి. నేను అంటున్నాను యొక్క సంఘ కాపరితోటి ప్రతి నెల మీ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు నేను చెప్తాను. గత ఆదివారం నేను ప్రార్థనా జీవితం గురించి చెప్పాను. ఒక వ్యక్తి ఒక సమయం ఎన్ని గంటలు? 24 ఎన్ని గంటల దశమ భాగం? 2 గంటల 24 నిమిషాలు కదండి. నిజంగా మీరు 2 గంటల 24 నిమిషాలు ఈ దినం నుండి ఒకరు చేయకపోతే ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. పొద్దున 3 గంటలకు లేవండి, 3 నుండి 5 వరకు మీకు చేతన అవ్వట్లేదా? 4ంటికి లేవండి, 4 నుండి 6 వరకు అయినను. అప్పుడు సెల్లు ఫోన్లు రావు, ఏమి రావు, స్విచ్ ఆఫ్ చేసి ప్రశాంతంగా జీవము గల దేవునితో నువ్వు సహవాసం చెయ్యి. దేవునితో నువ్వు మాట్లాడు, దేవునితో నువ్వు ప్రార్థన చెయ్యి. వారికేనండి రేపు దేవుని రాజ్యం. వారికే దేవుని. ధనవంతుడు ఉన్నాడు, ప్రార్థన చేశాడో లేదా? ధనవంతుడు ఎక్కడ చేశాడు? ధనవంతుడు ఎక్కడ చేశాడు ప్రార్థన?
కాలంలో ప్రార్థన. అయ్యా ఇంకా నాకు 5 సహోదరులు వాళ్ళని రక్షించేందుకు నీ ఒడిలో లాజర్ని ఇప్పించు. అందరికీ ఎలా ఉంటుంది ప్రార్థన? అలానే ప్రార్థన చేయాలి. ఆకులు చేతులు కాలినాక ప్రార్థన చేయి. సంఘానికి ఎవరు కావాలండి? ప్రార్థన పరులు కావాలి. దశం భాగం ఇచ్చేవాళ్ళు కాదు, ఇవ్వాలి, వద్దంటలే. పరిచయం చేసేవాళ్ళు ఉండాలి. పాటలు పాడేవాళ్ళు ఉండాలి, ప్రసంగం చేసేవాళ్ళు ఉండాలి. ఇవన్నీ సెకండ్. ఫస్ట్ ఏంటిదండి? ప్రార్థనా జీవితం. దినమున ఈ అంత్య దినాల్లో సంఘమ విశ్వాసం మీ కుటుంబాలలో కూడా ప్రార్థనా జీవితానికి చోటు ఇవ్వండి. మంచి మనసు ఉండి ప్రార్థన చేసే ప్రార్థన పరులతోనే సహవాసం చేయండి. నేను అంటున్నా, ప్రార్థన పరుడు ఎవడన్నా కీడు చేస్తాడండి? చెప్పండి. నిజమైన ప్రార్థన పరుడు కీడు చేయడు. కీడు చేయాల్సిన అవసరము లేదా. కాబట్టి సంఘమ ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా రేపు దేవుడు దూతని యొద్దు నేను తీసుకొని వెళ్ళాలంటే ఒక ప్రార్థన పరుడుగా ఉండాలి. ఒక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సంఘ ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వండి. మీ వ్యక్తిగతంగా మీ కుటుంబాలలో భార్య పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఆదివారం ఆరాధన, శనివారం సాయంత్రం ఆత్మకూడిక, శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఆయా సంఘాల నుండి వచ్చారు, సిఎస్సి ప్రార్థన మందిరం నుండి, అనేక స్థలాల నుండి వచ్చారు. మీ సంఘాలలో నమ్మకంగా మీరు ప్రార్థనకి వెళ్ళండి. మీ కుటుంబాలలో నమ్మకంగా మీరు ప్రార్థన చేసుకోండి. రేపు దేవదూత దిగి వచ్చినప్పుడు ఇదిగో దేవుని యొద్దకు నువ్వు కొనిపోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ అంత్య దినాలలో లేఖ గారికి చిన్న సలహా, ఒక దైవజనుడిగా, జీవము గల దేవుని సేవకుడిగా చిన్న సలహా ఏంటిదంటే, మీ కుటుంబాలలో నెలలో ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి కుటుంబ ప్రార్థనను ఏర్పాటు చేసుకోండి. రెండవది, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలోనే నా దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనలోనే నీకు ఆదరణ ఇస్తాడు. ఆ ప్రార్థనలోని ఓదార్పు. నేను ఏడుస్తే నీకు వచ్చేది ఏమి లేదు, నేను దుఃఖపడితే నీకు వచ్చేది ఏమి లేదు. నేను చెప్తున్నా, నేను ఇక్కడ గొల్లుని ఏడ్చిన అవసరం, నేను ఏడవకూడదు. ఎందుకంటే నిరీక్షణ లేని వాడు ఏడుస్తాడు. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, మనం ఎందుకు ఏడుపు వస్తుంది? నా తమ్ముడు పరలోకంలో ఉన్నాడు, సంతోషించు. నా మరిది పరలోకం ఉన్నాడు, సంతోషించు. నా భర్త పరలోకములో ఉన్నాడు, సంతోషించు. ఈ రోజు నీ దగ్గర ప్రసంగం చేస్తుంది, రేపు నేనే పోవచ్చు. గొప్ప గొప్ప పరిశుద్ధులు, మనకంటే ముందు వేయిన వాళ్ళు భాగ్యవంతులండి. హల్లెలూయా. మనకంటే ముందు వేయిన వాళ్ళు ధన్యులు. ఒకటే మనం చేయవలసింది, ఆయన మనకంటే ముందు వెళ్ళారు, అదే మార్గంలో రేపు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి బ్రతికినంత కాలం పరిశుద్ధ జీవితం చేస్తూ, దేవునికి నీతిగా బ్రతుకుతూ, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, సంఘ కాపరి యొక్క ఆధీనములో బ్రతుకుతూ ఉంటే ఆ కాపరి అభిషేకం నీ మీద ఉంటుంది. ఆ అభిషేకం ద్వారా నీ ఇంటిలో ఉన్న శాపము, చీకటి సమస్తం తొలగిపోయి వెలుగుగా మార్చబడుతుంది. ఆమేన్. నిశ్చయముగా దేవుడు అతి కృప, అతి ప్రార్థనా జీవితం, అతి ఉన్నతమైన నీతి గల పరిశుద్ధ జీవితముతో ప్రభు మనందరే నింపి ఆ విలువైన దేవుని రాజ్యంలో ప్రవేశించే కృపతో ప్రభు నింపి నడిపించును గాక. ఎందుకు వచ్చింది మనం ఇక్కడికి? జ్ఞాపకార్థ ఆదరణ కొరకు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? ఇమానుయేలన్నా ఎవరని వచ్చినాం మనం? జానన్న వల్ల తమ్ముడని వచ్చినాం కదా. కానీ సామెతలు 17లో ఒక మాట ఉంటుంది. ఏముంటో చెప్పండి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం కదా. అంటే మనం నీతిమంతులమా? నీతిమంతులు లేడు, ఒక్కరు లేడని ఉన్నది బైబిల్లో. ఏ నీతి మరి? వెరీ గుడ్.
యేసు క్రీస్తును నమ్మినందుకు ఆయన నీతి మనకు ఆపాదించబడింది కనుక ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆశ. మొదటిది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశ. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో. ఎవరిని గుర్తు చేసుకోవాలి? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లేకపోతే మనందరికి ఉనికి లేదు. ఆ సృష్టికర్తే ఆది అంతం కదండి. అది రెండవది. ఎప్పుడు గుర్తు చేసుకోవాలా? బాల్యం, పుట్టినప్పటి నుంచే నీ సృష్టికర్తను జ్ఞాపకం. మూడవది ఏంటంటే హెబ్రీ పత్రిక 11:15 ఉంటుంది. ఏముంటుంది అంటే, మీరు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల అక్కడికి వెళ్ళుటకు వీలు కలిగి. ఎక్కడి నుండి వచ్చాము మనం అనుకుంటున్నాం, మనం అందరం మన తల్లి గర్భంలో నుంచి వచ్చాము. కానీ తల్లి గర్భంలోనికి ఎవరు పంపారు? ఎక్కడి నుంచి పంపాడు? ఏ దేశం నుండి పంపాడు? పరలోకం. ఇది నిరీక్షణతో కూడినటువంటి. రేపు ఇమ్మానుయేలన్నను వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ, నేను ఇక్కడికి శనివారం వస్తే వాళ్ళ పాప ఏడుస్తా ఉంటుంది. ఆమెకి ఎవరు చెప్పేశారు ఆ విషయం. ఆమె ఏడుస్తా లేవని మా నాన్న లేదని అంటే ఇప్పుడు వాళ్ళ పాప కానీ అక్క కూడా ఇందాక ఏడ్చి సృహ తగ్గిపోయింది, గ్లూకోజ్ పెట్టారు. వీరందరికీ నిరీక్షణ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. ఏ దేశం నుంచి వచ్చాం ఆ దేశమును గుర్తుపెట్టుకునే కదా అక్కడికి వెళ్ళుటకు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. 9వ వచనం నుంచి 16వ వచనం 3 జ్ఞాపకాలు చెప్పండి. ఎవరిని గుర్తుపెట్టుకోవాలా? నీతిమంతుడుగా చేసిన యేసయ్యను గుర్తుపెట్టుకుంటే ఆయనలో మనం ఎలాగా నీతిమంతులం అవుతామో మనకు అర్థం కదా. దేవుని నీతిని ఎవరు కలిగి ఉన్నారు? ఇమ్మానుయేలన్న కలిగి ఉన్నారు. తన సొంత నీతితో దేవుని రాజ్యానికి పోడు. కనుక ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్షించిన ఇమ్మానుయేలు. ఎప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాలా? బాల్య దినములందే నీ సృష్టికర్తను. లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మూడవది, ఏ దేశము నుంచి వచ్చాము ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరలా. అయితే యేసుక్రీస్తు చేసే పని ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి తీసుకెళ్తాం. ఆయనే చెప్పిన మాట, నేనే మార్గము సత్యము, నా ద్వారానే తప్ప ఎవరును. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, నీతిమంతులు వెళ్ళే రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఎవరు కావాలా? మన సొంత నీతి పనికి రాదు, ఈ ప్రసంగాలు పనికి రాదు, పాటలు పనికి రాదు, ప్రోగ్రాం పనికి రాదు, మనం చేసే నాటకాలు ఏవి అక్కడికి తీసుకెళ్తారు. ఆయన మాత్రమే మనల్ని తీసుకెళ్తారు. ఆయన యందు మనము నీతి కలిగించి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, మీరెంత నమ్మదగిన దేవుడు. మీరు ప్రేమించి మమ్మల్ని అందరినీ ఈ భూలోకంలో కాపాడుతున్నారు. మా జీవితం ఒక యాత్ర లాంటి. ఈ యాత్రలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో మీరు నిర్ణయించినటువంటి ప్రయాణంలో వాళ్ళు వెళ్తారు. ఈ భూమి మీద ప్రయాణం మేము నిర్ణయించుకొని వెళ్తాం, కానీ పరలోక ప్రయాణం మీ నిర్ణయమే. ఆ నిర్ణయం ప్రకారం ఇమ్మానుయేలన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ రాజ్యానికి వచ్చారు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆదరించుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఆయన ఏ దేశానికి వెళ్ళాడు ఆ దేశానికి వెళ్ళాడు. మేము అందరం గుర్తుపెట్టుకొని వెళ్ళడానికి ఇందాక సాక్ష్యాలు వాక్యం మరి ఇదంతా మీరు తోడుగా ఉండి జరిగించినందుకు అన్నా అయ్యా, మీ కనికరం చేత తాను వదిలినటువంటి భార్యను, పిల్లల్ని, అలాగే బంధువర్గములు, జానన కుటుంబాన్ని, ఇక్కడ చేరి ఉన్న మరి సంఘస్థులను, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన, ఆర్కిప్ నుంచి వచ్చిన వారిని, అలాగే ప్రభా ఇక్కడి నుంచి వచ్చిన వారిని అందరినీ మీరు ఆదరించి బలపరిచి మహిమ పొందమని కోరి
కృతజ్ఞతలు చెల్లించి ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మహిమ నమ్మకము గల మా రాజ్యానికి వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యొక్క కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో దేవా ఈ కుటుంబాన్ని నీ కృపాసనం యొద్దకు తీసుకొస్తున్నాం. దేవాగత ఆయన 3 రోజుల క్రితము మీ పిల్లు పొందుకొని ఇమ్మానుయేల్ గారు ప్రభా మీ యొక్క సన్నిధిలో చేర్చబడ్డ ఏ దేశం నుండి అయితే తాను ఈ భూమి మీదకి మీరు చేత పంపబడ్డారో అదే విధముగా నా తండ్రి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మీ దేశంలోనికి మీరు తీసుకున్నందుకు వందనాలు. విడవబడి నీ కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లేఖ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా నీ బిడ్డను ప్రభా ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి. నాయనా మీ సన్నిధి చేత మీద నింపండి ప్రభా. నీ సృష్టికర్తే నీకు భర్త అయినడు నీ వాక్యము సెలవిస్తుంది. అయా మీ తోడు నీడ అక్కగారికి మీరు దయచేయండి. అయినా నీకు వందనాలు. లేని లోటు మీరు తప్ప ఎవరు తీర్చలేరు. మీ సన్నిధిని దయచేయండి అయా, నీ కృపలో భద్రపరచండి. అలాగే ప్రభానికి స్తోత్రం, మీ కాపుదల కుటుంబానికి దయచేయండి. మరి పిల్లల విషయం ప్రార్థిస్తున్నాం. మరి పాపను బట్టి బాబుని బట్టి నీకు వందనాలు అయా. ఒకనే నాయన తల్లి ఆదరించినట్టుగా నేను మేము ఆదరించదనన్నావు అయా. వీరికి తండ్రిగా మీరే ఉండి ఈ బిడ్డలను మీరు ఆదరించండి అయా. యెరూషలేములోనే మీరు ఆదరించబడదనన్నా అయా. నీకు స్తోత్రం. ఈ సన్నిధిలో సంఘములో నాయన నీ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి అయా. మీ కృపలో భద్రపరచండి అయా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క సృష్టికర్త నీ బాల్య దినములు ఎందనే ఆయనను జ్ఞాపకం చేసుకుని వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డలు ప్రభా యొక్క బాల్య దినములు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారంగా నీ కృపలో నాయనా నీకు వందనాలు నడుచుకోవడానికి కావలసిన కృపను, నీ సన్నిధిని, మీ జ్ఞానమును, మీ దయను ఈ బిడ్డలకు దయచేయండి. ఈ దయందును మనుషుల దయందును ఈ బిడ్డలు వర్తిల్లుటకు అయా మీ కృప దయచేయండి. మీ కాపుదల అయా. మరి తండ్రి లేనటువంటి బాధ ఈ లోకములో ఎవరు కూడా భౌతికంగా తీర్చలేరు. మీ బిడ్డలను మీరే ధైర్యపరిచి ఓదార్చమని, మీ కృపలు భద్రపరచమని, ఈ కుటుంబము చుట్టూ మీ కంచె కాపుదల దయచేసి అయినా నీకు వందనాలు. మీరు బ్రతుకు కాలం అంతా కూడా మీ సన్నిధిని, మీ కృపను, మీ కాపుదలను దయచేసి అన్ని విషయాలలో వీరిని బలపరిచి, ఓదార్చి, ఆదరించి ఈ పరిశుద్ధాత్మ సన్నిధిని ఇప్పుడలకు దయచేసి మైం పొందమని స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సంబంధమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము లేయక్కకు తన పిల్లలకు చేరి ఉన్న మనందరికీ తన గొప్ప ఆదరణతో బలపరిచి నడిపించునుగాక. వారు చక్కగా రాజన్న మీరు రాకముందు మంచి పాటలు పాడారు. నేను చాలా సంతోషపడ్డాను. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుండేదేమో, మైక్ సరిగా లేకపోయినా ఆయనే సరి చేసి పాడారు. చాలా వందనాలన్నా. ప్రార్థించిన వారికి, వచ్చిన సంఘస్థులందరికీ కూడా ఆ వందనాలు. లేట్ అయినందుకు అందరికి అవకాశం రాలేదేమో ఏమనుకోకండి. టైంకి వస్తే మీ అందరికీ అవకాశం వచ్చేది. అందరికీ వందనాలు. అందరి కొరకు భోజనం సిద్ధంగా ఉంది. అందరు వెళ్ళి భోజనం విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.